ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరగనుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ సమావేశం జరుగుతోంది. వికసిత్ భారత్ 2047 అనే థీమ్తో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఈ థీమ్ను ఎంపిక చేశారు. మోడీ మూడోసారి ప్రధాని అయ్యాక జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో ఇవాల్టి నీతి ఆయోగ్ మీటింగ్కు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ని నిలపాలనే టార్గెట్ను మోడీ ప్రభుత్వం పెట్టుకుంది. 2047 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర రాష్ట్రాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు గ్రామీణ పట్టణ జనాభా జీవన ప్రమాణాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనున్న ఏపీ సీఎం చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తావించనున్నారు. వికసిత్ భారత్ 2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై ప్రస్తావిస్తారు చంద్రబాబు. ఇందుకోసం వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేసింది సర్కార్. వికసిత్ ఏపీలో పొందుపరిచిన అంశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావిస్తారు సీఎం చంద్రబాబు. వికసిత్ భారత్ వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి పోలవరం ప్రాజెక్టులు ఎలా ఉపకరిస్తాయో నీతి ఆయోగ్ సమావేశంలో చెప్పబోతున్నారు సీఎం చంద్రబాబు. వ్యవసాయం ఆక్వా రంగాలకు ఉన్న అవకాశాలను ప్రస్తావిస్తారు. జీడీపీ గ్రోత్ రేటు పెరుగుదలకు పెట్టుకున్న టార్గెట్, ఆ లక్ష్యాన్ని చేరేందుకు చేపట్టనున్న ప్రణాళికపై చర్చిస్తారు ఆయన. డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను ఇవాల్టి సమావేశంలో వివరిస్తారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇదిలా ఉంటే ఈరోజు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని ఇండియా కూటమి ముఖ్యమంత్రులు బహిష్కరించారు. కేంద్రం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్డీఏ మిత్రపక్షాలకే ఎక్కువ నిధులు కేటాయించారని, విపక్ష పాలిత రాష్ట్రాలను పట్టించుకోలేదని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. కేంద్రం చూపిన వివక్షకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తామని కాంగ్రెస్ పాలిత సీఎంలతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు ప్రకటించారు. తెలంగాణ సహా 6 రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరు కావట్లేదు. కేంద్ర బడ్జెట్లో ఎన్డీఏతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష కనబర్చారని ఆయా రాష్ట్రాల సీఎంలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీతి ఆయోగ్ మీటింగ్ను బహిష్కరించారు. ఈ లిస్టులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ సీఎం రేవంత్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఉన్నారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరై విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ సమావేశానికి హాజరు కావట్లేదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల పట్ల వివక్ష చూపారని ఆగ్రహంతో రగిలిపోతున్న విపక్ష సీఎంలు నీతి ఆయోగ్ వేదికగా తమ నిరసన స్వరం వినిపించేందుకు రెడీ అయ్యారు. ఇవాల్టి సమావేశానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కానున్నారు. సమావేశానికి ముందుగానే ఆమె నిరసన గళం వినిపించారు. నీతి ఆయోగ్ను రద్దు చేసి ప్రణాళికా కమిషన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఆమె. ఇదే అంశాన్ని నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఎన్డీఏతర పాలిత రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై నీతి ఆయోగ్ సమావేశంలో నిలదీస్తానని స్పష్టం చేశారు మమతా బెనర్జీ. కేంద్ర బడ్జెట్లో బెంగాల్, ఇతర విపక్ష రాష్ట్రాల పట్ల రాజకీయ వివక్ష చూపారన్న మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ధోరణి అంగీకరించబోము అన్నారు ఆమె.